దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 271. ఎట్టకేలకు డిఎన్ఏ టెస్ట్కి శాంపిల్స్ ల్యాబ్లో ఇచ్చిన అవంతి. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అవంతి తన వేలిని మహర్షి తలలోకి దూర్చి గట్టిగా వెంట్రుకలు లాగుతుంది. అబ్బా! అంటూ ఆ నొప్పికి తనని వదిలేసి, ఏంటి సూర్యకాంతం అలా జుట్టు పీకావు? అని అడుగుతాడు. పీకిన జుట్టుని గుప్పెట్లో గట్టిగా పట్టుకొని, అది ముద్దు పెడుతుంటే మీ మీద లవ్ ఎక్కువై తెలియకుండానే పీకాను మహర్షిగారు. సారీ అని అంటుంది. ప్రేమతోనే పీకానన్నావు కదా! సారీ వద్దులే అంటూ తన నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటాడు. అయ్యో! ఇది మీ ఆఫీస్ క్యాబిన్. మన బెడ్‌రూమ్ కాదు. ఏంటి నన్ను అలా పట్టుకుంటారు? అంటూ మహర్షిని విడిపించుకుంది. ఓహో! నువ్వు లిప్ లాక్ ఇస్తే ఏం లేదు కానీ, నేను హగ్ చేసుకుంటే వచ్చిందా? అంటాడు మహర్షి. అది ఎందుకో మీకు కిస్ పెట్టాలనిపిచ్చి అలా పెట్టానులే. ఇక నేను వెళ్తాను అని వెళ్ళబోతుంటే, ఆగాకు అంటూ తన దారికి అడ్డుపడి, అసలు ఆఫీస్‌కి ఎందుకొచ్చావు? ఎందుకు వెళ్తున్నావు? అని అడుగుతాడు. అది ఇక్కడ దగ్గరలో ఏదో పని ఉంటే వచ్చానులే మహర్షి గారు. ఇక నన్ను వెళ్ళనివ్వండి అంటూ తొందరపడుతుంటుంది. ఈ దగ్గర అన్ని ఆఫీస్ కంపెనీలే ఉంటాయి. అలాంటిది ఈ దగ్గర నీకేం పనుండి వచ్చావు? అని అడుగుతాడు. అబ్బా! ఏంటి మహర్షి గారు, నేనేదో బోన్‌లో ముద్దాయిలాగా, మీరు లాయర్‌లాగా అలా అడుగుతున్నారు అని అంటుంది. అది కాదు సూర్యకాంతం. అసలు నువ్వు ఎందుకొచ్చావో, ఎందుకు నాకు ముద్దు పెట్టి లేనిపోని కోరికలు కలిగించావో తెలుసుకోవాలని ఉంది అంటూ తన మొహం మీద వేలుతో రాస్తూ అడుగుతున్నాడు. బాబోయ్! నేనిక్కడే ఉంటే ఈ క్యాబిన్‌ని బెడ్‌రూమ్ చేసేలా ఉన్నారు. నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి అవంతి పక్కకు తప్పుకొని మహర్షి వేషాలకు నవ్వుతూ వెళ్ళిపోతుంది. ఛ! నా వర్క్ నేను చూసుకుంటూ ఉంటే ఈ సూర్యకాంతం వచ్చి నన్ను ఫుల్లుగా డిస్టర్బ్ చేసింది అని అనుకొని నవ్వుతూ వెళ్ళి చైర్‌లో కూర్చుంటాడు. అవంతి ఆ ఇద్దరి శాంపిల్స్ తీసుకొని ఒక ల్యాబ్‌లోకి వెళ్ళింది. ఈ టెస్ట్ అవ్వటానికి 2 రోజులు టైం పడుతుంది మేడం అంటారు ల్యాబ్ టెక్నీషియన్. అమ్మో! 2 రోజులా? బ్లడ్ టెస్ట్‌లు గంటలోనే ఇస్తారు కదా! ఈ టెస్ట్‌లు అలా ఇవ్వరా? అని అడుగుతుంది. బ్లడ్ టెస్ట్ అయితే గంటలోనే ఇస్తాం మేడం. కానీ ఇది డీఎన్ఏ టెస్ట్ కాబట్టి టైం పడుతుంది. 2 డేస్ తర్వాత మీరొచ్చి రిపోర్ట్ తీసుకోండి అని అంటాడు. 2 డేస్ కన్నా ముందవుతుందేమో చూడండి అంటుంది అవంతి. రిపోర్ట్ గురించి తెలుసుకోవాలనే ఆత్రం ఆగలేక. లేదు మేడం, ఇంపాసిబుల్ అంటాడు అతను. సరేలే, కుదరనప్పుడు మీరైనా ఏం చేస్తారు? ఆ 2 రోజుల తర్వాత రిపోర్ట్ కలెక్ట్ చేసుకుంటానులే అని చెప్పి బయటికి వచ్చి మళ్ళీ ఆటో ఎక్కి ఇంటికి బయలుదేరుతుంది. క్యాబిన్‌లో కూర్చున్న తాన్య ఉన్న వర్క్ కూడా పక్కకు పెట్టి, ఉదయం అవంతి సడెన్‌గా ఇంటికి రావడం, రాజశేఖర్ గారు రూమ్‌లోకొచ్చి వెళ్ళడం గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటుంది. పక్కన టేబుల్ దగ్గర కూర్చొని వర్క్ చూసుకుంటున్న గౌతమ్ తను అలా ఆలోచించడం చూసి, ఏమైంది డెవిల్? వచ్చిన దగ్గర నుంచి ఇవాళ అసలు వర్క్ చూసుకోవడం లేదు అని అడుగుతాడు. ఇవాళ మా అక్క మనింటికి ఎందుకొచ్చి ఉంటుంది గౌతమ్ అని అడుగుతుంది తాన్య. అంటే నువ్వు అవంతి గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. సడన్‌గా ఆ అక్క మనింటికి ఎందుకొచ్చిందా అనేది నాకు అర్థం కావడం లేదు అని అంటుంది. ఏదో దగ్గరలో పని ఉండి వచ్చానని చెప్పింది కదా! ఇంకా ఆ విషయం గురించి అంతగా ఆలోచించడం ఎందుకు అని అంటాడు గౌతమ్. తాన్య మనసులో మాట్లాడుకుంటూ, దేనికో తెలీదు కానీ అక్క వాంటెడ్‌గానే మన ఇంటికి వచ్చిందనిపిస్తుంది. అసలు అక్క మావయ్య రూమ్‌లోకి వెళ్ళి ఏం చేసి ఉంటుంది అని అనుకొని ఆలోచిస్తుంటుంది. ఏంటి డెవిన్ ఇంకా నీ ఆలోచనలు అని అడుగుతాడు గౌతమ్. నాకిప్పుడు వర్క్ మీద కాన్సంట్రేషన్ రావటం లేదు గౌతమ్. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను.
అంటూ తన ముందున్న ఫైల్ క్లోజ్ చేస్తుంది. సడన్‌గా ఇప్పుడెందుకు? అని అంటాడు. కాసేపు అక్కతో మాట్లాడి రావాలనిపిస్తుంది అని అంటుంది. నేను కూడా నీతో పాటు రానా? అని అంటాడు. ఏమొద్దు, నేను వెళ్ళొస్తానులే అని చెప్పి బయలుదేరుతుంది. హాల్‌లో అవంతి అటూ ఇటూ తిరుగుతూ, ఈ 2 రోజులు టెన్షన్‌తో వెయిట్ చేయాలా? ఈ 2 రోజులు త్వరగా గడిస్తే బాగుండు అని అనుకుంటూ ఉండగా, అక్కా అంటూ తాన్య వస్తుంది. అప్పుడప్పుడు తాన్య రావడం మామూలే కాబట్టి చెల్లెలు రాకని చూసి నవ్వుతూ, రావే, ఆఫీసులో వర్క్ లేదా ఏంటి ఇలా వచ్చావు అని అంటుంది. నీతో మాట్లాడదామని వచ్చానక్కా అంటుంది తాన్య. కూర్చొని మాట్లాడుకుందాం పట్టు అని ఇద్దరు కూర్చొని, ఇక ఇప్పుడు చెప్పు అని అంటుంది అవంతి. ఉదయం మా ఇంటికి ఎందుకొచ్చావు అని అడుగుతుంది. అలా అడగగానే తడపడుతూ, ఎందుకొచ్చానో చెప్పాను కదా అని అంటుంది అవంతి. అది సరే, మావయ్య రూంలోకి ఎందుకు వెళ్ళావు అని అడుగుతుంది. అయ్యో, దీని కంట్లో పడ్డానా అని అనుకొని మీ ఇల్లు చూస్తూ అలా వెళ్ళాను అని అంటుంది. లేదక్కా, నువ్వేదో కావాలని మా ఇంటికి వచ్చినట్టుగా ఉంది అని అంటుంది తాన్య. తన మాటలకు తడబడుతూ, ఏంటి తాన్య ఇది? నేనేదో మీ ఇంటికొచ్చి ఏదో దొంగతనం చేసినట్టుగా అలా మాట్లాడుతున్నావు అంటూ కోపగించుకుంటుంది. అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనడం లేదక్కా. మావయ్య రూంలోకి ఎందుకు వెళ్ళావో అర్థం కాక అడుగుతున్నాను అని అంటుంది. అబ్బా, దీని కంట్లో ఎందుకు పడ్డానో ఏమో అని తిట్టుకొని, ఇల్లు చూద్దామని వెళ్ళానే, అలా మీ మావయ్య రూంలో కూడా వెళ్ళాను అంతే అని అంటుంది. అక్కా చెల్లెలు ఏదో సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారేంటి అంటూ మహర్షి అప్పుడే ఆఫీస్ నుంచి వస్తాడు. అదేం లేదు బావగారు, ఉదయం అక్క మా ఇంటికొచ్చింది కదా, దాని గురించే మాట్లాడుకుంటున్నాము అంటుంది తాన్య. ఆ విషయం తెలియని మహర్షి అవంతి వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంటే, చచ్చాను పో అనుకుంటూ అవంతి తల పట్టుకుంటుంది. ఏంటి? అవంతి ఉదయం మీ ఇంటికొచ్చిందా అని అడుగుతాడు అవంతిని ఆశ్చర్యంగా చూస్తూనే. వచ్చింది బావగారు. అదేంటి మీరు అంతగా ఆశ్చర్యపోతున్నారు? తను వచ్చిన సంగతి మీకు తెలీదా అని అడుగుతుంది తాన్య. వాళ్ళ ఇంటికి అవంతి అంతగా వెళ్ళటం ఇష్టం లేని మహర్షి కాస్త సీరియస్‌గా అవంతి వైపు చూస్తుంటే, ఆ చూపులకి అవంతి కొంచెం భయపడుతూ ఉంటుంది. అక్క మీకు చెప్పకుండా రాదే అంటుంది తాన్య డౌట్ పడుతూ. సీరియస్‌గా ఉన్న మహర్షి వైపు అవంతి ఏదో తప్పు చేసినట్టుగా చూస్తుంటుంది. మహర్షి కొన్ని సెకండ్స్ మౌనం తర్వాత, నాకు చెప్పకుండా అవంతి ఎందుకొస్తుంది? నాకు చెప్పే మీ ఇంటికొచ్చింది తాన్య అని అంటాడు. ఆ మాటలకు అవంతి బాతుకలతో మహర్షి వైపు వింతగా చూస్తుంటుంది. అదే, మీకు చెప్పకుండా రాదు కదా! అసలు అక్క రావడం చూసి నిజంగానే మేమంతా సర్ప్రైజ్ అయ్యాము. ఎప్పుడు రమ్మన్నారని అక్క ఉదయం మాత్రం అనుకోకుండా మా ఇంటికొచ్చింది. ఎందుకు వచ్చావంటే కరెక్ట్ రీజన్ చెప్పడం లేదు అంటుంది తాన్య. తాన్య అలా అంటుంటే అవంతి చేతులు నలుపుకోవడం మహర్షి చూస్తూ, ఏదో పని ఉండి వచ్చాను అని ఆఫీస్‌కి వచ్చినప్పుడు అవంతి చెప్పిన సమాధానం గుర్తొచ్చి, మీ ఇంటి దగ్గర ఏరియాలో తనకేదో పని ఉందంట. అది చూసుకొని మీ ఇంటికి వచ్చి ఉంటుంది. దీనిలో సర్ప్రైజ్ అయ్యేది ఏముందిలే. అక్కడికొచ్చి మీ ఇంటికొచ్చి ఉంటుంది అని మరొక్కసారి కవర్ చేస్తాడు. నాకు అదే చెప్పింది. కానీ అంటూ తాన్య రాజశేఖర్ రూంలోకి వెళ్ళిన విషయం కూడా వెళ్ళబెట్టపోతుంటే, అబ్బా, ఏంటి నీ గోల? ఏదో అనుకోకుండా మీ ఇంటికొస్తే దానికి ఇంత డిస్కషన్ చేయాలా? అంటూ తాన్యని మాట్లాడనివ్వకుండా అడ్డుపడుతుంది అవంతి. వాళ్ళ అక్క అలా చిరాకు పడుతుంటే తాన్య మనసులో ఆలోచించుకుంటూ, నేనే భూతద్దంలో పెట్టి చూస్తున్నాననుకుంటా. అక్క నిజంగానే ఇల్లు చూద్దామనే ఉద్దేశంతో మావయ్య రూంలోకి వెళ్ళుంటుంది అని అనుకొని, ఇలా కొద్దిసేపు తర్వాత తాన్య కాఫీ తాగి, సరేలే అక్కా అంటూ వెళ్ళటానికి లేచి,
గౌతమ్ ఆఫీసులో నా కోసం వెయిట్ చేస్తుండాలి. ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోగానే మహర్షి అవంతిని ఒక విధంగా చూసి టకటక పైకి వెళ్ళిపోతాడు. దేవుడా! ఈ తాన్యాకి ఏం పని లేకుండా ఇక్కడికొచ్చి నన్ను ఇరికిచ్చింది అని తిట్టుకొని పైకి వెళ్ళేసరికి మహర్షి తనకి వెన్నుముఖంగా కనిపిస్తూ సూట్ విప్పి పక్కకు వేస్తాడు. అవంతి వెనుకగా వచ్చి మహర్షిని హగ్ చేసుకొని రియల్లీ సారీ. మీకు చెప్పకుండా వెళ్ళడం నా తప్పే. అలాగే తాన్య ముందు కవర్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ అని అంటుంది. మహర్షి తన మీద కలిగిన కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకొని తన ముందుకు తిరిగి నాతో చెప్తే మీ చెల్లెలింటికి వెళ్ళొద్దని ఆంక్షలు పెడతాననుకున్నావా అని అడుగుతాడు. అవంతి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. ఈ విషయం నువ్వు నాకు చెప్పకపోయినందుకు ఏదో కాస్త కోపం కలిగినా నువ్వేదో పెద్ద తప్పు చేసినట్టుగా టెన్షన్ పడుతుంటే చూడలేకపోయాను. ఇంకొకసారి నీకా పరిస్థితి రాకూడదు. ఆ రాజశేఖర్ గారికి నాకు శత్రుత్వం ఉందని చెప్పి నిన్ను నీ ఫ్రెండ్‌కి, నీ చెల్లెలికి దూరం అవ్వమని ఎప్పుడూ చెప్పను. నీకు వాళ్ళింటికి ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళిరా. ఇదేదో తప్పు చేసినట్టుగా నా దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం లేదు అని అంటాడు. చెప్పింది విని బుద్ధిగా తల ఊపుతుంది. నిజానికి నువ్వు వాళ్ళింటికి వెళ్ళటం నాకంతగా ఇష్టం లేకపోయినా నా వల్ల నీకు ఏ చిన్న కష్టం రాకూడదు అవంతి అని మనసులో అనుకుంటాడు. ఉండండి మహర్షిగారు, మీకు కాఫీ తీసుకొస్తాను అని చెప్పి అవంతి ఆ రూంలో నుంచి వెళ్ళిపోతుంది. నిన్ను చూస్తుంటే ఏదో దాచిపెడుతున్నావని నాకు క్లియర్‌గా అర్థమవుతుంది అవంతి. అంతగా నువ్వు నా దగ్గర దాచిపెట్టే విషయం ఏమై ఉంటుంది అని ఆలోచించి నేను చించటం ఎందుకులే, టైం వస్తే నువ్వే ఎప్పటికప్పుడు చెప్తావు అని అనుకొని ఇక ఆ విషయం గురించి వదిలేస్తాడు. మిథున ఎక్కడికో వెళ్ళాలనే ఉద్దేశంతో కొత్త శారీ కబోర్డులో నుంచి తీస్తుండగా తులసిగారు పాపకి స్నానం చేయించి రూంలోకి తీసుకొచ్చి పాప ఒళ్ళు తుడుస్తూ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారమ్మా అని అడుగుతుంది. సినిమాకి వెళ్ళొద్దామని వెంకట్ ఫోన్ చేశాడు అత్తయ్య గారు. అందుకే రెడీ అవుతున్నాను అంటూ పాపకి బట్టలు తీసుకొచ్చి కేరింతలు కొడుతున్న పాపకి ముద్దు పెట్టి బట్టలు వేస్తుంటుంది. సినిమాకి పసిపాపని ఎందుకు తీసుకెళ్లడం? ఈ అల్లరి పిల్ల మిమ్మల్ని సినిమా చూడనివ్వదు. పాపతో సినిమాకి వెళ్తే మీరు పాపను చూసుకోవడానికే సరిపోతుంది. పాపని నేను మీ మావయ్య చూసుకుంటాంలే గాని మీరిద్దరు సినిమాకి వెళ్ళరండి అంటుంది తులసిగారు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందేమో అత్తయ్య అంటుంది మిథున. అదేమీ లేదమ్మా. రాజీ కాసేపు ఇంట్లో లేకపోతే నాకు మీ మావయ్య గారికి ఏమీ తోచదు. మీ మావయ్య గారు కూడా ఆఫీస్ నుంచి రాగానే మనవరాలతో ఆడుకోవటం అలవాటు. అందుకని రాజీని ఉండనివ్వండి అని అంటుంది. సరే అత్తయ్య గారు, మీ ఇష్టం అంటుంది మిథున. సినిమా టైం అవుతుంది కదా, నువ్వు రెడీ అవ్వు. నేను పాపను తీసుకెళ్ళి కొన్ని పాలు పడతాను అని చెప్పి తులసిగారు పాపతో బయటికి వెళ్ళిపోతే మిథున శారీ కట్టడంలో బిజీ అవుతుంది. ఆఫీస్ నుంచి లోపలికి వస్తున్న వెంకట్ పాపతో వస్తున్న తల్లిని చూసి ఆఫీస్ బ్యాగ్ పక్కన పెట్టి మిథున రెడీ అయిందా అమ్మా అని అడుగుతాడు. రెడీ అవుతుందిరా అంటుంది తులసిగారు. తండ్రిని చూసి ఊ ఆ అంటూ ఎత్తుకోటానికి చేతులు చాపుతున్న కూతుర్ని చూసి నా బంగారు తల్లి, నేను కనిపిస్తే చాలు అస్సలు ఊరుకోదు అంటూ తల్లి దగ్గరించి కూతుర్ని ఎత్తుకొని ముద్దు చేస్తుంటాడు. రాజీని మేం చూసుకుంటాంలే గాని మీరిద్దరూ సినిమాకి వెళ్ళిరండి అంటుంది తులసి. నేను మీ మమ్మీ సినిమాకి వెళ్ళొస్తాం గాని నువ్వు మీ నాయనమ్మ తాతయ్య దగ్గర ఉంటావా తల్లి అంటూ కూతుర్ని అడుగుతాడు. పాపకి ఏదో అర్థమైనట్టుగా ఉంటాను అన్నట్టుగా "ఉమ్" అంటూ తల ఊపుతుంది. గుడ్ అంటూ పాపని ఇంకొకసారి ముద్దు చేసి తల్లికిస్తాడు. త్వరగా వెళ్ళి నువ్వు కూడా రెడీ అవ్వు అని చెప్పి తులసిగారు మనవరాలు తీసుకుని వెళ్ళిపోతుంది. వెంకట్ రూంలోకొచ్చేసరికి ఒక అందమైన ట్రాన్స్పేరెంట్ డిజైనర్ శారీలో మిథున రెడీ అయి అద్దం ముందు నిలబడి వెనుకగా కనిపిస్తుంటుంది. మల్లెలు కనకాంబరాలు కట్టిన మాలని
2 చేతులు పైకని తన జడలో పెట్టుకోబోతుంటే, అందమైన తన చిట్టి నడుము వెంకట్‌కి ఫుల్లుగా కనువిందు చేస్తుంటుంది. ఆ అబ్బాయి గారి చూపులు ఇక ఆ నడుము మీద అలాగే ఆగిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీరియల్ డీఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ నుంచి ఎమోషనల్ స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు ఎమోషనల్‌గా ఉంటుంది కాబట్టి, ఇప్పుడు మాత్రం కొన్ని సీన్స్ అయినా సరదాగా, రొమాంటిక్‌గా రాసుకొని డీఎన్ఏ టెస్ట్‌లోకి వచ్చేద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని దయచేసి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ లిజనింగ్.